ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేయకపోవడం ఎంతో సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా 5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఆందోళన చేపడుతున్న జిల్లాలో బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే కనీసం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాదరణ చేస్తున్న కులం ఆదివాసీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ సాత్నాల మండలం దుబ్బగూడలో కులం ఆదివాసీ గిరిజనులకు మంజూరైన ఇళ్లను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్య తీసుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వము జిల్లా అధికారులు స్పందించి ఇళ్ల నిర్మాణానికి అడ్డు లేకుండా అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకురావాలని, లేని పక్షంలో తమ పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు హెచ్చరించారు.